నమస్తే. నేను సాహితి, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. ఈరోజు నేను మీకు రాగి జావా వీడియో చూపిస్తున్నాను. రాగి జావా మనం ఆల్రెడీ ఇంతకుముందు చాలా సార్లు చేసాము. నేను మీకు ఏంటంటే అసలు దీని అడ్వాంటేజ్ చెప్పి చాలామందికి డౌట్ ఉంది. ఇప్పుడు థైరాయిడ్ ఉంటే తీసుకోవచ్చా? షుగర్ ఉంటే తీసుకోవచ్చా? ఎవరు తీసుకోవాలి? దీంట్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయా? ఇట్లా రకరకాల డౌట్స్ ఉన్నాయి కదా! నేను మీకు ఈరోజు అవన్నీ క్లియర్ చేస్తాను. చూడండి, రాగి జావా చాలా మంచిది. రాగి జావా వెరీ సింపుల్, చేసుకోవడానికి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా మంచిది అంటే ఏంటి, ఇప్పుడు దీంట్లో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. మనకి ఆల్మోస్ట్ మనందరికీ అడల్ట్స్కి, కిడ్స్కి ఆల్మోస్ట్ అరౌండ్ మనకి ఆల్మోస్ట్ 1000 mg కావాల్సి వస్తుంది కాల్షియం ఎవ్రీడే. మీకు రాగి జావాలో 100 గ్రాముల మీరు రాగులు తీసుకుంటే దాంట్లో 340 నుంచి 360 మధ్యలో mg ఆఫ్ కాల్షియం ఉంటుంది మనకి. మనకి ఎంత మంచి చెప్పండి, జాయింట్స్కి కానివ్వండి చాలా మంచి, బోన్ డెన్సిటీ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. పిల్లలకి చాలా మంచి. ఇప్పటికైనా కూడా నా సన్ మీకు తెలిసిందే అనుకుంటాను, 5 year old, ఇప్పటికి కూడా ఏదో రకంగా రాగి జావ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను. డైట్స్లో చిన్నపిల్లలకు వచ్చినా కూడా ఓన్లీ డైట్ ఆప్షన్ ఉన్నది కదా మన దగ్గర, దాంట్లో అయినా కూడా రాగి జావ ఇస్తూ ఉంటాను. పెద్దవాళ్ళకి కంపల్సరీ ఇస్తాం. ఇక్కడ ఏంటి ఇష్యూ అంటే, థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు మాత్రం కొంచెం లిమిటెడ్గా తీసుకోవాలి, అంతే. తీసుకోకూడదు మొత్తం అని కాదు, జస్ట్ లిమిటెడ్గా తీసుకోవాలి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఏంటంటే మిల్లెట్స్, ఇప్పుడు రాగులు, జొన్నలు, మిల్లెట్స్, అరికెలు, సామలు, కొర్రలు, అండు కొర్రలు, ఇవన్నీ లిమిట్లో తీసుకోవాలి. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మరి ఏంటి మంచిదని చాలామంది అడుగుతూ ఉంటారు. రాజ్గిరా ఫ్లోర్, అమరంత్ ఫ్లోర్ అంటాం. అమరంత్ ఫ్లోర్ చాలా మంచిది. మీకు కీనోా చాలా మంచిది. రెడ్ రైస్, వైట్ రైస్ ఇవన్నీ తినొచ్చు. మీరు చపాతీలు తినకూడదు. కొంచెం థైరాయిడ్ ఉన్న వాళ్ళు గ్లూటెన్ తినకూడదు అనమాట. ఫైబర్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. ప్రోటీన్, కార్బ్స్ అన్నీ రావాలి, అన్ని రకాల న్యూట్రిషన్ బాడీకి వెళ్ళాలి. కాల్షియం మనకి అన్నిట్లో కంటే ఎక్కువ ఉండేది రాగులు. మీరు ఎక్కువ రాగులు తినకుండా జస్ట్ వారానికి ఒకసారి తింటారు. ఇంకా మిగతా వాళ్ళు ఇన్సులిన్ ఇష్యూస్ ఉన్నా, ప్రీ డయాబెటిక్లో ఉన్నా, ఇంకా మనకి ఎవరికైనా, హార్మోన్స్కైనా, విమెన్కి, మేల్కి, చిన్నపిల్లలకి, పెద్దలకి, ప్రతి ఒక్కరికి రాగి జావ మాత్రం కంపల్సరీ కావాలి. ఎవ్రీడే ఒక గ్లాస్ తప్పకుండా తీసుకోండి. అండ్ క్యాలరీస్ గురించి అంత భయపడాల్సిన పని లేదు. చాలా తక్కువ, అంటే 300 నుంచి 400 క్యాలరీల మధ్యలోనే ఉంటాయి. ఏం పర్వాలేదు. కొన్నిటి బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ క్యాలరీస్ గురించి మీరు మరీ అంత పట్టించుకోవాల్సిన పని లేదు. ఎస్పెషల్లీ రాగి జావా, ఈ మొరింగా ఇట్లాంటివి చాలా మంచి. మొరింగాలతో సూప్ చేసుకుంటా ఉండే, నేను మీకు చూపిస్తాను అన్నీ ఇప్పటి నుంచి. అన్ని రకాలుగా చేసుకుందాం. ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్ ఫ్రెండ్లీ చూసుకుందాం ఫస్ట్. ఇప్పుడు మనం ప్రజెంట్ జస్ట్ వాటర్ అండ్ ఇంకా కొలతలు అడుగుతున్నారు. కొలతలు అవసరం లేదండి దీనికి. మీరు కన్సిస్టెన్సీ ఎట్లా ఇష్టం ఉంటే అట్లా చేసుకోవచ్చు. కొంతమందికి థిక్గా ఇష్టపడతారు, కొంతమందికి కొంచెం లూజ్గా ఉంటేనే ఇష్టపడతారు. కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటే లూజ్ కన్సిస్టెన్సీ వస్తుంది. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ కావాలనుకుంటే వాటర్ తక్కువ వేసుకుంటాం, కొంచెం పౌడర్ ఎక్కువ వేసుకుంటాం, అంతే. కొంచెం సాల్ట్ వేసుకోండి. చిన్నపిల్లలు సాల్ట్ వేస్తే అసలు తినడనమాట, కొంచెం స్వీట్ టూత్, ఎక్కువ స్వీట్ ఇష్టపడుతూ ఉంటాడు. కొంచెం మీరు దాల్చిన చెక్క పొడి ఇంత వేసేసి సేమ్ ఇదే జావలో ఇంకా కొంచెం బెల్లం పొడి వేసుకొని తీసుకోండి. పిల్లలు మంచిగా ఇష్టపడతారు. దాంట్లోనే మీరు కొంచెం నట్స్ వేసుకోవచ్చు. నట్స్లో కూడా మనకు మంచి ఫైబర్ ఉంటుంది, చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా. నట్స్ కొంచెం దంచేసి ఇట్లా మీరు వాళ్ళకి పిల్లలకి ఇచ్చేటప్పుడు పౌడర్ వేసి ఇవ్వచ్చు. మనం తీసుకునేటప్పుడు నేను మీకు ఈరోజు చూపిస్తాను ఎలా చేసుకోవాలని. ఒక 2 స్పూన్లు మీకు ఎంత కావాలంటే అంత. సేమ్ ఇప్పుడు నాకు ఎవ్రీడే నేను కంపల్సరీ తీసుకునేది బ్రేక్ఫాస్ట్లో ఏదైనా ఉందా అంటే అది రాగి జావా. జస్ట్ వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోండి చాలు. నేను మీకు చెప్పాను కదా, చాలా ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఇది. పెద్దవాళ్ళకి మాత్రం బాయిల్ అవుతున్నప్పుడు వాటర్లో వేసి ఫస్ట్ ఒక 2 నిమిషాలు కలుపుతూ ఉండండి, లేకపోతే అంత ఉండల్లాగా ఫామ్ అవుతాయి. కలిపేసుకొని ఇప్పుడు నేను చెప్తాను చూడండి సమ్మర్కి ఎలా చేసుకోవాలో. మీరు కుండలోనే నైట్ పడుకునే ముందు రాగి జావ చేసుకొని మూత పెట్టేసి దాని మీద ఒక నార్మల్ బట్ట వేసేసి పడుకోండి. పొద్దున్న లేచాక ఏంటంటే దాంట్లో బటర్ మిల్క్ యాడ్ చేసుకుంటాం. బటర్ మిల్క్ యాడ్ చేసుకుని అది మనకి రాగి అంబలి అంటూ ఉంటాం కదా. హెవీలీ గుడ్ అనమాట. మనకి గట్ హెల్త్కి చాలా చాలా మంచిది. గుడ్ మైక్రోబయోమ్స్ అంటే ఏంటి, గుడ్ గట్ బ్యాక్టీరియా ఎక్కువ అవుతుంది. గట్ బ్యాక్టీరియా ఎక్కువ అవుతుంది అంటే మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ నుంచి సొల్యూషన్ పొందొచ్చు. మనకు అన్ని రకాలుగా బాగా హెల్ప్ చేస్తుంది. మీకు ఓపిక లేనప్పుడు ఇట్లా పొద్దున్న లేసాక జస్ట్ ఈ రాగి జావ ఇలా తీసుకోండి. మీరు గుడ్లు తినేది ఉంటే ఫ్రీ రేంజ్ ఎగ్స్ తెచ్చుకోండి, ఒక 2 గుడ్లు తినండి సరిపోతుంది. లేదు అనుకుంటే మీరు రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ ఏదైతే తీసుకుంటున్నారో ఆ బ్రేక్ఫాస్ట్తో పాటు 1 కప్ ఆఫ్ రాగి జావ తీసుకోండి సరిపోతుంది. కొన్ని ఫ్రూట్స్, కొంచెం మొలకెత్తినవి ఉంటాయి కదా పెసర్లు. మొలకెత్తిన పెసర్లు, దాంట్లోనే కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని మంచి ఫైబరు, ప్రోటీన్ అన్నీ వచ్చేస్తాయి మీకు, కాల్షియం. ఇది మరిగింది. నేను ఆఫ్ చేస్తున్నాను. మనకి మీరు ఇప్పుడైనా సరే ఇప్పుడు ఇట్లా అయినాక కూడా మీరు నార్మల్ చల్లగానే బటర్ మిల్క్ యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. ఈ 2 రకాలుగా మీరు
మనకి రాగుల్లో చాలా కాల్షియంతో పాటు మనకి రకరకాల బెనిఫిట్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. సో మీరు రాగి జావా అయితే ఈజీ. రాగి రొట్టె, రాగి ఇడ్లీ, రాగి దోశ ఇట్లా చాలా రకాలుగా కూడా మనం అన్ని రకాలుగా బాగా హెల్ప్ చేస్తుంది. సో తప్పకుండా తీసుకోండి. నేను ఇప్పుడు మీకు 2-3 రకాలు చూపించాను కదా, దీంట్లో ఇంకొక రకం కూడా మనం యాడ్ చేసి గంజి తీస్తాం కదా అన్నం వండుకునేటప్పుడు, ఆ గంజి కూడా యాడ్ చేసుకొని తాగొచ్చు. మనకి బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. బోన్స్కి, జాయింట్స్కి. ఇక్కడ ఈ మధ్యలో ఎవరిని చూసినా ఎవరితో మాట్లాడినా అందరూ మేడం పెయిన్స్ ఎక్కువ ఉన్నాయో అని చెప్పండి అని అడుగుతూ ఉంటారు. సో అందుకని ప్రతి ఒక్కరికి బాగా సహాయపడుతుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళు మాత్రం వారానికి ఒకసారి తీసుకొని చాలు. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఓం నమః శివాయ.